పాస్టర్ గారు చాలా కీర్తనలు ఉన్నాయి కదా, మరి 3వ కీర్తన మీరు ఎందుకు ఎన్నుకున్నారు అని అంటే దీనికంటూ ఒక చరిత్ర ఉంది. ఏంటి ఆ చరిత్ర అంటే, దావీదు చాలా వేదనతో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఇది. ఎంత వేదన అయ్యారంటే, తన సొంత కుమారుడైన అబీషలోము దావీదు తరుముతూ ఉంటే భయపడి దాక్కున్న పరిస్థితిలో రాసిన కీర్తన ఇది. మనం పైన చదువుకుంటాం ఆ మాట. 3వ పైన వచ్చి ఏం రాశాడు? చదవండి. అబీషలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. చూసారా? ఇప్పుడు ఎప్పుడు రాశాడు ఈ కీర్తన తెలుసా? దావీదుకి ఒక కుమారుడు ఉన్నాడంటే అతని పేరు అబీషలోము. ఈ అబీషలోము ఏం చేస్తాడంటే దావీదుని చంపడానికి పరిగెత్తిన పరిస్థితిలో రాసిన కీర్తనది. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు బయట వాళ్ళు 100 మాటలైనా పట్టించుకో మనం, కానీ కుటుంబంలో ఎవరైనా మనం ప్రేమించో ఏదైనా ఒక మాట అంటే ఎంత గాయపడదు మన హృదయం. నేను అంటాను, ఈ కీర్తన ఎలా రాశాడు దావీదంటే గాయపడినప్పుడు ఆ గాయాన్ని గేయంగా రాశాడు. అంటే కీర్తన, గేయం అంటే కీర్తన, పాట. తన గాయాన్ని గేయంగా మలుచుకొని రాశాడు ఈ కీర్తన. ఎంత గాయపడ్డాడంటే దావీదు గారు, తన సొంత కొడుకు దావీదు తరుగుతా ఉన్నాడంట. అబ్బా ఎంత విశేషం అంటే, ఒక కొడుకు దావీదుని చంపడం, తండ్రిని చంపడం ఏంటి? అలాంటి స్థితిగతిలో ఎక్కడికి పారిపోదు తెలియక అబీషలోము ఒక 200 మందిని వేసుకుని యుద్ధానికి వస్తుంటే దావీదుకి సమాచారం తెలిసి ఆ సింహాసనం దిగిపోయాక వెనక భాగం నుంచి గుహలోకి పారిపోయి ఆ గుహలో దాక్కుని ఏడుస్తున్నాడంట. ప్రభువా, నా స్థితి ఇక ఎవ్వరికి రాకూడదు ప్రభువా, నా పరిస్థితి నేను ఎవరి జీవితం ఎదుర్కోకూడదు, నా కడుపున పుట్టిన కుమారుడే నన్ను చంపడానికి తరుమొస్తుంటే నేను ఎక్కడికి పారిపోవాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఏడుస్తూ రాసిన కీర్తనలో ఈ 4 భాగాలు మనం చదివితే చూడండి. ఇప్పుడు మొదటి 2 వచనాలు ఏం రాశారు తెలుసా? యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచినవారు అనేకులు. చూడండి. మొదటి మాటగా దావీదు ఏమని పలుకున్నాడో తెలుసా? అయ్యా నన్ను